యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసింది. మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి చేసేది. చిన్న మాట ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమందున్న మా దేవుడు, నీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఎలాంటి దేవుడు ఈరోజు మేము తెలుసుకొని ప్రభా నిన్ను ఆరాధించడానికి వచ్చి ఉంటుండగా సహాయపడు. పరిశుద్ధాత్మ దేవా, మీ నడిపింపును దయచేయండి. వాక్యం మా హృదయంలోనికి వెళ్ళినట్లు ప్రభా సహాయపడండి. సమయాన్ని దేవునికరంగా చేయండి. అందుకు కావలసిన మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. నేను చదువుకున్న ఈ మాటలు యోబు గ్రంథంలో రాయబడింది. యోబు అనే ఒక వ్యక్తిని దేవుడు బైబిల్ గ్రంథంలో ఎలా ఆయా పరిస్థితుల గుండా తీసుకెళ్ళినప్పుడు దేవుని యొక్క విశ్వాసాన్ని, అతడు కోల్పోని జీవితాన్ని, తన యొక్క స్నేహితులు ఆ విశ్వాసానికి అనేక పేర్లు పెట్టి పాపం చేసిన వాడిగా మాట్లాడినప్పుడు తిరిగి దేవుడే జోక్యం చేసుకొని అందరి నోళ్ళు మోయించి యోబు యొక్క జీవితాన్ని తిరిగి ఎలా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడో తెలియజేసే గ్రంథం యోబు గ్రంథం. చాలా అమూల్యమైన విషయాలు యోబు గ్రంథంలో రాయబడ్డాయి. విశ్వాస జీవితంలో సమస్తము ఒక వ్యక్తి కోల్పోయిన పూర్వ వైభవాలు, పూర్వపు ఆస్తి, పేరు, ప్రఖ్యాతులు, చివరికి స్నేహితులు, అన్న పిల్లలను కోల్పోయినా కూడా, చివరికి తన భార్య ఆ స్థితిని భరించలేని స్థితికి వచ్చి మాట్లాడినా కూడా దేవుణ్ణి వదిలిపెట్టని ఒక నిస్వార్థమైన వ్యక్తి యోబు అని, దేవుణ్ణి తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన వ్యక్తి యోబు గారని, సమస్తము కోల్పోయిన దేవుణ్ణి స్తుతించడానికి ఏమాత్రము వేరే రీజన్స్ అవసరం లేదు, దేవుడు ఇచ్చినందుకు కాదు తీసుకెళ్లినందుకు కూడా ఆయనకే స్తుతి అని చెప్పిన ఒక గొప్ప దైవజనుడు. ఎందుకంటే ఏ వ్యక్తికైనా డబ్బు పోయినా, ఘనత పోయినా, మనుషులు పోయినా, పేరు పోయినా, ప్రఖ్యాతి పోయినా, తన కుటుంబము, తన స్నేహితులు, తన పిల్లలు పోయినప్పుడు ఒంటరిగా మిగిలే బాధ ఎంతో విషాదం. అది భరిస్తున్నాములే అనుకుంటే ఆరోగ్యపరమైన బాధ భరించడం మరో ఎత్తు. ఇవన్నీ ఒక విధంగా బాధిస్తాయి. ఆరోగ్యపరమైన బాధ మరొక రకంగా బాధిస్తాయి. అయినా దేవుణ్ణి కలిగి ఉండడానికి, దేవుణ్ణి స్తుతించడానికి ఏ మాత్రము కూడా వెనకంజని వేయని వ్యక్తి యోబు గారు. బైబిల్లో చాలా గ్రంథాలు ఉన్నాయి, కానీ యోబు గ్రంథం ఒక విశ్వాసికి సమస్తము పోయిన, ఒక విశ్వాసి ఏమీ లేని స్థితికి వచ్చిన, ఒక విశ్వాసి సర్వము కోల్పోయిన దేవుని ఆరాధించవచ్చు, దేవుని కొరకు బ్రతకొచ్చు, దేవుని కొరకు జీవించవచ్చు అని తెలియజేయడమే యోబు యొక్క గ్రంథ ఉద్దేశము, యోబు జీవితంలోని ఒక పరమార్థం. ఈ చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఈ 10వ వచనంలో యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడంట యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు. యెహోవా
అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో పూర్వం కలిగిన క్షేమాన్ని, పూర్వం కలిగిన నెమ్మదిని, పూర్వం కలిగిన శాంతిని, సమాధానం మరలా మరలా అతనికి దయచేశాడు. ఇక్కడ దేవుడు మనకి ఎలాంటి వాడుగా కనిపిస్తున్నాడంటే, ద గాడ్ ఆఫ్ అగైన్, మరలా చేయగలిగిన దేవుడు. He can do what he does in past. గతములో ఏదైతే చేశాడో అది మరలా చేయగలిగిన, అది భవిష్యత్తులో కూడా చేయగలిగిన వాడు. గతములో ఏదైతే చేసి ఒక జీవితాన్ని సంతోషపరిచిన ఆ దేవుడే మరలా భవిష్యత్తులో కూడా చేయగలడు. ఒక ట్రాన్సిషన్ గుండా వెళ్తున్నప్పుడు, ఒక మార్పు గుండా వెళ్తున్నప్పుడు, ఒక దాని నుంచి ఇంకొక దానికి వెళ్తున్నప్పుడు జీవితం కొన్ని భరించడం కష్టంగా ఉంటుంది, కొన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. యోబు జీవితం కూడా మంచి పేరు, మంచి ప్రఖ్యాతి. ఊజు దేశములోనే యోబు లాంటి వ్యక్తి లేడు. పవర్ ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, దేవుని యందు భయభక్తులు ఉంది, రెస్పెక్ట్ ఉంది. అతడు వెళ్తే లేచేవాళ్ళు, అతను మాట్లాడితే నోర్లు మోసుకునే వాళ్ళు. అడుగు పెట్టిన ప్రతిదీ నెయ్యిలో పడినట్టుండేది, చేసిన ప్రతిదీ ఆశీర్వాదంగా ఉండేది, అభివృద్ధి ఉండేది, దేవుడు తోడు ఉండేది. ఎటు చూసినా సంతోషమే. పిల్లలు హ్యాపీగా ప్రతిరోజు భోజనం చేస్తూ ఆనందించే వాళ్ళు. గొర్రెలు, మేకలు, మరి ఒంటెలు, గాడిదలు, పొలంలో పని వాళ్ళు, వీళ్ళందరూ హ్యాపీగా ఉండేది జీవితం. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏ శ్రమ లేదు, ఏ ఇబ్బంది లేదు. కానీ ఒక రోజు వచ్చింది రాని, ఒక్క రోజులోనే మన జీవితం తల్లకిందులైపోయింది. ఒక్క రోజులోనే ఒక వ్యక్తి వచ్చి ఒకటి పోయింది అని చెప్పేలోపే ఇంకొక వ్యక్తి వచ్చి ఇంకోటి పోయింది, ఇవి పోయినాయని చెప్పేలోపే వచ్చి పిల్లలు కూడా పోయారు అని చెప్పారు. ఒక్క రోజులోనే ఈవెన్ ఒక గంట అయ్యుండొచ్చే, ఒకదానమ్మటి ఒకటి, ఒకదానమ్మటి ఒకటి మాట్లాడుతుండగానే సర్వం కోల్పోయిన వ్యక్తి. సర్వం ఒక్క నిమిషంలో, ఒక భూకంపం వస్తే ఒక మేడ కూలిపోయినట్టుగా కూలిపోయింది. తన పిల్లలు, తన ఆస్తి, తన ఘనత, తన పనువాళ్ళు, తన పేరు, సమస్తము, తన క్షేమ స్థితినంతా కూడా కొన్ని క్షణాల్లోనే యోబు కోల్పోయాడు. అలాంటి దుర్వార్తలు తన చెవిలో వినాల్సి వచ్చింది. నెల తర్వాత ఒకటి, సంవత్సరం తర్వాత ఒకటి జరగలేదు. వెంట వెంటనే ఒకటి వచ్చి చెప్పేలోపు ఇంకొకటి వచ్చి చెప్పి, ఇలాంటి ఒక పరిస్థితి, క్షేమ స్థితిని కోల్పోయిన వ్యక్తి. ఇంతకుముందున్న డబ్బులు లేవు, ఇంతకుముందున్న ఆనందం లేదు, ఇంతకుముందున్న గౌరవం లేదు, ఇంతకుముందున్న పిల్లలు లేరు, ఇంతకుముందున్న పని వాళ్ళు లేరు, ఆస్తి లేదు, క్షేమస్థితి మొత్తం పోయింది. అన్నీ దెబ్బలు తగిలాయి, ఎదురు దెబ్బలు తగిలాయి, అగ్ని కాల్చింది. తర్వాత వేరే వాళ్ళు వచ్చి మందులు తీసుకెళ్లారు, ఇల్లు కూలి పిల్లలు చచ్చిపోయారు. ఈ కీడులన్నీ యోబు విశ్వాసాన్ని, యోబు యొక్క జీవితాన్ని తల్లకిందులు చేసినాయి. బ్రతకడానికి కష్టమే విధంగా తన హృదయాన్ని కృంగదీసినాయి, తన జీవితాన్ని మార్చివేసి. ఇలాంటి స్థితికి వెళ్ళిన ఒక వ్యక్తికి మళ్ళీ ఆశ ఉంది.
10 మంది ఒక రోజు చనిపోతే మళ్ళీ బ్రతుకుతారనే ఆశ ఉండదు. ఒకే రోజు తను జీవితం మొత్తం సంపాదించిన ఆస్తి కోల్పోతే ఎన్నేళ్లు పట్టింది మళ్ళీ అది సంపాదించాలంటే? 12 పేరు ప్రఖ్యాతులు మళ్ళీ రావాలంటే ఎంతో టైం పడుతుంది. కానీ యోగుకు అవన్నీ ఒక్క క్షణంలో, ఒక్క రోజులో పోయింది. తన క్షేమ స్థితిని కోల్పోయిన వ్యక్తిలాగా యోగును మనం చూస్తా ఉన్నాం. కానీ ఆ పరిస్థితులన్నీ దాటిన తర్వాత యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఏ క్షేమ స్థితిని అయితే మనం కోల్పోయామో, ఏ ఆనంద స్థితిని మనం కోల్పోయామో, ఏ ఆశీర్వాద స్థితిని కోల్పోయామో, ఏ అనురాగ స్థితిని కోల్పోయామో, ఏ విషయాల్లో మనం క్షేమాన్ని అనుభవిస్తూ ఈరోజు వాటన్నిటిని కోల్పోయాము, దేవుడు మరలా అగైన్ మరలా అతనికి దయచేశాను. ఫస్ట్ ఇచ్చింది ఆయనే, మరలా ఇచ్చేది కూడా ఆయనే. ఆ జీవితానికి నడిపించింది ఆయనే, తర్వాత నడిపించబోయేది ఆయన. క్షేమస్థితిని మరలా దయచేసేవాడు. ఈరోజు ఏ విషయాల్లో మన క్షేమస్థితిని, పూర్వ స్థితిని కోల్పోయి అవి ఇంకా కట్టబడవు, రావు, లేవవు, అవవు అనుకుంటున్నాం. ఆ జీవితం రాదు, ఆ పరిస్థితి రాదు, ఆ మాటలు రాదు, ఆ గౌరవం రాదు, ఆ డబ్బులు రావు, ఆ యొక్క పేరు రాదు, ఆత్మ జీవితం రాదు, ఆ మనుషులు రారు. అది ఒకప్పుడు ఇలా ఉండేది నా జీవితం అని, ఒకప్పుడు క్షేమ స్థితిని మనం తలంచుకొని ఇప్పుడు ఉన్న స్థితిలో మనం బాధపడుతుంటే దేవుడు మరలా మన క్షేమ స్థితిని మనకు ఇవ్వగలిగిన వాడు అని, అలా చేయగలిగిన ఏకైక వ్యక్తి ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడని మనం గుర్తు చేస్తా ఉన్నాం. తర్వాత 3వ లైన్లో చెప్తున్నాడు, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. ఇక్కడ కూడా మళ్ళీ అదే మాట, పూర్వము కలిగిన దానికంటే, వాట్ హి హ్యాస్ ఇన్ ద పాస్ట్. పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. పూర్వం కలిగింది యోబు జీవితంలో చాలా గొప్ప విషయం. అతనంత ఆస్తిపరుడు లేదు, అతనంత భక్తిపరుడు లేడు, అతని పేరు ప్రఖ్యాతులు విన్నవారు ఎంతో మంది ఆ దేశంలోని ఇలాంటి వ్యక్తి లేడు. దేవుని దృష్టిలో ఒక నంబర్ 1 స్థితిని కలిగిన వ్యక్తి. పూర్వము తన జీవితము దేవుని దృష్టిలో గాని, మనుషుల దృష్టిలో గాని, ఆ దేశం దృష్టిలో గాని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంది. పూర్వము చాలా అద్భుతమైన స్థితిలో ఉంది. కొన్నిసార్లు పూర్వము జీవితమే మంచిది అనిపిస్తుంది, పూర్వమే బాగుంది అనిపిస్తుంది, ఇంతకుముందే మంచిది అనిపిస్తుంది, ఇంతకుముందు జీవితమే బాగుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ యోబు జీవితం కూడా ఇంతకుముందే బాగుంది అని అనిపించవచ్చు, కానీ పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడని. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు కూడా ఇంతకుముందున్న ఆత్మ జీవితమే బాగుంది, ఇంతకుముందున్న సంఘమే బాగుంది, ఇంతకుముందున్న మరి ప్రేమయే బాగుంది, ఇంతకుముందున్న ఆప్యాయతే బాగుంది, ఇంతకుముందున్న మనుషులే బాగున్నారు, ఇంతకుముందున్న స్నేహితులే బాగున్నారు, ఇంతకుముందు ఉన్న కుటుంబమే బాగుంది. ఏ విషయాల్లో ఇంతకు ముందుదే బాగుంది అని మనం తలస్తున్నాం, ఏ విషయాల్లో ఇంతకు ముందే బాగుంది అని మనం అనుకుంటున్నాము. ఇంతకు ముందే బెటర్, ఇంతకు ముందే బెటర్, ఇంతకు ముందే బెటర్ అని
ఏ ఏ విషయాల్లో అనుకుంటున్నామో దానికంటే రెండంతలు బెటర్గా, రెండంతలు అధికముగా దేవుడు చేయగలిగిన వాడు, దేవుడు దయ చేయగలిగిన వాడు. దయచేశాడు, రెండంతలు అధికముగా దయచేశాడు, దయతో చేశాడు, లేదా దయ చూపించాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు పూర్వం కలిగిన స్థితి కంటే, పూర్వం కలిగిన క్షేమం కంటే, పూర్వం కలిగిన విశ్వాస జీవితం కంటే, పూర్వం కలిగిన భక్తి కంటే, ప్రేమ కంటే, పూర్వం కలిగిన దేనికంటేనైనా, పూర్వం కలిగిన మనశ్శాంతి కంటే, పూర్వం కలిగిన గౌరవం కంటే, పూర్వం కలిగిన అనురాగం కంటే, పూర్వం మనతో ఉన్న మన ప్రియుల కంటే, పూర్వం మనతో ఉన్న మన స్నేహితుల కంటే అధికముగా, అది కూడా రెండంతలు అధికముగా చేయగలిగిన వాడు. సో దేవుడు ఇక్కడ మరలా చేయగలిగిన వాడు, పూర్వము దానికంటే కూడా ఎక్కువగా చేయగలిగిన వాడు. మరలా చేస్తాడా అనే ఆశతో బతికే వాళ్ళకి మరలా చేయగలిగిన దేవుడుగా కనిపిస్తా ఉన్నాడు. పూర్వమే బాగుంది, ఇప్పుడేంది ఇలా అయిపోయిందని బ్రతికే వారి జీవితంలో పూర్వం దానికంటే ఎక్కువగా చేయగలిగిన వాడు అని దేవుణ్ణి ఇక్కడ కనపరుచుకుంటా ఉన్నాడు. తర్వాత 12వ వచనానికి వచ్చేసరికి, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలు కలిగాను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగేది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు దేవుడు తన గురించి, మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. దేవుళ్ళలోకి వచ్చిన మొదట్లో దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టుగా, అభివృద్ధి చేసినట్టుగా, మన జీవితము ఆనందంగా ఉన్నట్టుగా, మరి అధికంగా కూడా చేయగలిగిన వాడు నీకు చెప్తా ఉన్నాడు. యోబు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు మొదట్లో 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఎడ్లు, 500 ఆడగాడిదలు మొదట్లోనే ఆశీర్వదించాడు బహుగా. మొదట్లో ఆశీర్వాదము యోబును ఆ దేశంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపింది. మొదట్లోనే యోబు జీవితము అత్యధికంగా ఆశీర్వదించబడిన జీవితం, నేతిలో కాలు పెట్టినబడిన జీవితం, సుఖ సంతోషాలు కలిగిన జీవితం, ఎటు చూసిన పచ్చదనము, శిశిశ్యామలం, ఎటు చూసిన పాడి పంట, క్షేమము, అన్ని విషయాల్లో ఆశీర్వాదమే, పిల్లల విషయంలో ఆశీర్వాదమే, పనుల విషయంలో, ఆస్తి విషయంలో, అన్నిట్లో ఆశీర్వాదమే. కానీ మధ్యలో ఆశీర్వాదాన్ని కోల్పోయిన పరిస్థితి. కానీ దేవుడు మొదటే ఆశీర్వదించడమే గొప్ప అనుకుంటే, మొదట ఆశీర్వదించిందే చాలా ఎక్కువ అనుకుంటే, దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించగలిగిన వాడు. మొదట్లో మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసిన దానికంటే, మొదట్లో మన యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చేసిన దానికంటే, మొదట్లో మన ప్రేమను, సంతోషాన్ని అభివృద్ధి చేసిన దానికంటే మరి అధికముగా, మొదటి కంటే అధికముగా చేయగలిగిన వాడు, మొదట్లో కంటే అధికముగా చేయగలిగిన వాడు, మొదట్లో కంటే ఎక్కువగా ఆశీర్వదించగలిగిన వాడు. ఒకసారి ఆశీర్వదించి అభివృద్ధి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సమస్తం కోల్పోయి శపించబడిన జీవితానికి వచ్చి కూడా మళ్ళీ తిరిగి ఆశీర్వదించబడతాము, అది కూడా మొదట ఆశీర్వదించబడిన దానికంటే కూడా ఎక్కువగా ఆశీర్వదించబడతామని
యోబు యొక్క జీవితంలో దేవుడు చేసిన దాని ద్వారా ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. దేవుడు మన లైఫ్ లో మొదట ఆశీర్వదించిన దానికంటే కూడా ఎక్కువగా ఆశీర్వదించగలడు. మొదట ఆశీర్వదించబడిన జీవితం కోల్పోయిన, మొదట ఆశీర్వదించిన ప్రేమ సంతోషాలు కోల్పోయినా, మొదట ఆశీర్వదించబడిన ప్రతిదీ మనం కోల్పోయినా, వాటన్నిటినీ తిరిగి డబల్ తో మనకి ఇవ్వగలిగినాం. అవి ఎడ్లైనా గొర్రెలైనా, అవి గాడిదలైనా మనుషులైనా. అలాగే మన జీవితంలో అది గౌరవమైన, ప్రేమైన, సంతోషమైన, ఆనందమైన, మనుషులైనా లేకపోతే ఇంకా మన యొక్క పనులైనా, ఏదైనా రెండంతలు ఇచ్చాడు, మరి అధికంగా ఇచ్చాడు, ఆశీర్వదించాడు. దేవుడు అనుకుంటే శపించబడి మొదట్లో ఉన్నదంతా కోల్పోయినా కూడా, ఆశీర్వదించబడిన జీవితం అంతా నేలమట్టమైపోయినా కూడా మరి అధికముగా, మొదటి కంటే కూడా మరి అధికముగా చేయగలిగిన వాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది. యోబు జీవితంలో చేశాడు. అందుకనే ప్రతి మాట కూడా ఇక్కడ ఇంపార్టెంట్ గా మనకు కనిపిస్తుంది. మరలా దయచేశాడు, పూర్వము కంటే మరి అధికముగా ఇచ్చాడు, మొదటి కంటే మరి అధికంగా ఆశీర్వదించాడు. తర్వాత 16వ వచనానికి వచ్చేసరికి అటు తర్వాత యోబు 140 సంవత్సరాలు బతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొంది. యోబు జీవితంలో దేవుడు ఎలా ఉన్నాడంటే, అటు తర్వాత ఈ శ్రమలు, ఈ కన్నీళ్లు ఇవి దాటించి చచ్చిపోతాను ఇంకా నా లైఫ్ అయిపోయింది అనే పరిస్థితి నుంచి కూడా బయటికి తెచ్చి తనకు కావాల్సినంత ఇచ్చి, ఇదంతా జరిగిన తర్వాత, అటు తర్వాత ఆఫ్టర్ దట్ ఇదంతా అయిన తర్వాత కూడా 140 సంవత్సరాల జీవితాన్ని యోబుకి ఇచ్చాడు. తన పిల్లలను చూసి క్షేమంగా కాలం నిండిన తర్వాతనే చనిపోయే జీవితాన్ని ఇచ్చాడు. ఎంత అద్భుతం! యోబు తన శ్రమల్లో అనుకున్నాడు, ఈ నొప్పులు నన్ను నిద్రపోనీయవు, ఈ బాధ నన్ను బతకనీయదు, మరణమే 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 అని చెప్పి చీకటి జీవితాన్ని, చీకటి సంవత్సరాల్ని, ఆ రోగాన్ని భరించలేక, ఆ మానసిక బాధ భరించలేక, సర్వం కోల్పోయిన స్థితి తలంచుకొని ఒకప్పుడు ఉన్న జీవితాన్ని తలంచుకొని కృంగి కృషించి ఎట్టే చచ్చిపోతానేమో అని బ్రతికిన ఒక వ్యక్తిని దాని నుంచి బయటికి తేలిచ్చి, దాని తర్వాత అటు తర్వాత అంటే దాని తర్వాత, ఆ జీవితం తర్వాత, ఆ కష్టాల తర్వాత, ఆ శ్రమల తర్వాత, ఆ వేదన తర్వాత, ఆ సుడిగుండాల తర్వాత 140 సంవత్సరాలు 140 సంవత్సరాలు మళ్ళీ ఆయుష్నిచ్చి కాలము నిండేంత వరకు కూడా దేవుడు బ్రతకనిచ్చాడు. కాలం నిండిన తర్వాతే చనిపోయాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఈ కెన్ డూ ఆఫ్టర్ దట్. అటు తర్వాత కూడా చేయగలడు, ఆ శ్రమ తర్వాత చేయగలడు, అవమానం తర్వాత చేయగలడు, ఆ పోరాటం తర్వాత చేయగలడు, ఆ యుద్ధ సునాదాలు మన మీదికి లేచినప్పుడు దాని తర్వాత కూడా ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు. ఆ కెరటాలు ఎగిసిపడుతున్నప్పుడు గడిపే జీవితాన్ని దాటించి నిమ్మలమైన జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు. అటు తర్వాత ఆ కష్టాల తర్వాత, ఆ కన్నీళ్ల తర్వాత, ఆ శ్రమల తర్వాత, ఆ పోరాటం తర్వాత, ఆ గొడవల తర్వాత, ఆ యొక్క ఇబ్బందుల తర్వాత, ఆ వేదనల తర్వాత, ఆ
అర్థం కాని అయోమయ జీవితం తర్వాత, ఇలా అటు తర్వాత ఒక్కొక్కరి జీవితంలో అటు తర్వాత అనేది వేరేదై ఉండొచ్చు. ఈరోజు అటు తర్వాత, ఆ జీవితం తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని, క్షేమకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు. కాబట్టి దేవుడు ఆయన ఏం చేయగలిగిన వాడో చెప్తున్నాడు. మరలా చేయగలిగిన వాడు, పూర్వం కంటే అధికముగా చేయగలిగిన వాడు, మొదట ఆశీర్వదించిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదించగలిగిన వాడు, అటు తర్వాత కూడా మళ్ళీ జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు, సమాధాన క్షేమాన్ని ఇవ్వగలిగిన వాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు లాంటి వాడు. విన్న మాటలు బట్టి 10 నిమిషాల దేవుడిని మనం ఆరాధించాలి. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఎలాంటి దేవుడు, ఎలాంటి మనిషివో ప్రభా. మా జీవితాల్లో నువ్వు ఎలాగా సహాయపడగలవు. యోబు జీవితంలో నుంచి కొన్ని విషయాలు ప్రభా ముందే తీసుకొచ్చినది. మా క్షేమ స్థితిని ప్రభా మరలా దయచేవాడు. ఈరోజు మా జీవితంలో ఏ విషయాల్లో క్షేమాన్ని కోల్పోయాం, ఏ విషయాల్లో ప్రభా మళ్ళీ అలజడులు రేగాయి, ఏ విషయాల్లో కలవరము శ్రమల గుండా వెళ్తున్నాము, మరలా క్షేమాన్ని, మరలా క్షేమ స్థితిని, అది మనుషుల పరంగా అయినా, డబ్బుల పరంగా అయినా, లేదా ఆత్మీయ జీవిత పరంగా అయినా, లోకపరమైన ప్రభా పనుల పరంగా అయినా, గౌరవపరంగా అయినా, దేని పరంగా అయినా మరలా మరలా ఒక జీవితంలో ప్రభా ఒకసారి ఉన్న క్షేమాన్ని కోల్పోతే మరలా రావడం చాలా కష్టం. మరలా సంపాదించడం కష్టం, మరలా పొందడం కష్టం, మరలా వెనక్కి తెచ్చుకోవడం కష్టం దేవా. కానీ మరలా చేయవాడు. పోగొట్టుకున్న జీవితాన్ని, పాపం చేసి నీకు దూరమై ఈ మాట వినకుండా నేను పోగొట్టుకున్న ప్రతి దాన్ని మరలా మరలా దయచేయవాడు. The God of again and again, మరలా మరలా చేయగలిగిన దేవుడు. ఒకసారి చేయడమే కష్టం దేవా, ఒకసారి చేసి ఎవరైనా వదిలిపెడతారు దేవా. కానీ మరలా మరలా స్థితికి తీసుకురాగలిగిన, ఏదైనా ఆశ ఉంది మా జీవితంలో మరలా అవి వస్తాయని అని అనుకుంటే అది నీ వల్లే ప్రభా. మరలా ఆనందం, మరలా జీవితం, మరలా క్షేమం, మరలా సంతోషం ఇవ్వగలిగిన వాడు. అంతేకాకుండా ప్రభా పూర్వం దానికంటే మరి అధికంగా చేయగలిగిన దేవుడు. ఎన్నోసార్లు మేము ఇంతకు ముందే బాగుంది, ఇంతకు ముందే తలంచుకున్నప్పుడు పూర్వమే ఇలా ఉండేది, అలా ఉండేది, పూర్వం ఇలా జరిగేది అని పూర్వ విషయాలు తలంచుకున్నప్పుడు దేవా, ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినప్పుడు దేవా, పూర్వమే ఎంతో అద్భుతంగా ఉండేది అనిపిస్తుంది. పూర్వ జీవితమే బాగుంది అనిపించేది, పూర్వమే జరిగిన పనులు బాగున్నాయి అనిపించేది దేవా. కానీ పూర్వం ఉన్నది జీవితం కంటే కూడా మరి అధికంగా చేయగలిగిన వాడు, మరి అధికంగా చేయగలిగిన వాడు. ఈరోజు ఏ విషయాలు మా జీవితాల్లో పూర్వమే బాగున్నాయి అనిపిస్తున్నాయి, పూర్వం ఉన్న మనుషులే, పూర్వం ఉన్న ఆత్మీయ జీవితమే, పూర్వం ఉన్న ప్రేమే, పూర్వం ఉన్న సంతోషం, పూర్వం ఉన్న గౌరవం, పూర్వం ఉన్న ఏదైతే ప్రభా పూర్వం బాగుంది అనిపిస్తుంది. ఈరోజు పూర్వం బాగుంది అని ప్రభా నిరాశపడే ప్రతి దానికి కూడా దేవా, పూర్వం కంటే అధికంగా మీరు చేసి మమ్మల్ని సంతోషపరిచే దేవుడు అని
మేము స్తుతిస్తా ఉన్నాం తండ్రి. అంతేకాకుండా ప్రభువా, మొదటగా ఆశీర్వదించిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదించగలిగిన దేవుడు. ఒక వ్యక్తిని మొదట ఎలాగైతే చేశారో ప్రభా, మళ్ళీ అలాగే మొదట్లో ఉన్న దానికంటే ఎక్కువగా కూడా చేయగలిగిన వాడు. మొదట్లో ఉన్న జీవితాన్ని కోల్పోతే దేవా, మొదటి ప్రేమను కోల్పోయిన, మొదటి ఆత్మీయ జీవితాన్ని కోల్పోయిన, మొదటిలో ఉన్నవి కోల్పోయినప్పుడు ప్రభా, మళ్ళీ అవి తెచ్చుకోవడం చాలా కష్టం దేవా. కానీ దేవా, మీరు మొదట్లో ఉన్న దానికంటే, ఆ మొదట్లో ఉన్న దానికంటే ఎక్కువగా చేయగలిగిన వాడు, మొదట్లో ఉన్న దానికంటే ఎక్కువగా ఆశీర్వదించగలిగిన వాడు. మా జీవితంలో ఒకసారి ఆశీర్వదిస్తే ఇంకా మళ్ళీ మీరు ఆశీర్వదించకపోవచ్చు అని అనుకోవడానికి లేకుండా ప్రభా, మొదట్లో ఎలాగైతే ఆశీర్వదించి కంచె వేసి కాపాడి అభివృద్ధి చేశారో దేవ, మరలా మొదటి దానికంటే కూడా మరలా చేయగలిగిన వాడు, మొదటి దానికంటే ఆశీర్వదించగలిగిన వాడు నేను బట్టి నీకు వందనాలు. అంతేకాకుండా ప్రభువా, అటు తర్వాత జీవితాన్ని కూడా మాకు ఇవ్వగలిగిన దేవుడే. ఈరోజు ఎన్నేళ్ల పోరాటాలు, ఎన్నేళ్ల కష్టాలు, శ్రమలు, ఎన్నేళ్ల చీకటి జీవితం, ఎన్నేళ్ల నరక బాధ ఇక్కడే అయిపోద్ది, దీంతోనే అయిపోద్ది అనుకున్న ప్రతి దాని దగ్గర ప్రభువా, మీరు అటు తర్వాత కూడా మాకు జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు, అటు తర్వాత కూడా క్షేమాన్ని ఇవ్వగలిగిన, అటు తర్వాత కూడా ఆనందాన్ని ఇవ్వగలిగిన వాడు. ఈరోజు ఎంత గొప్ప దేవుడు మాకున్నాడు. అటు తర్వాత కూడా చేయగలిగిన వాడు, దాని తర్వాత కూడా చేయగలిగిన వాడు, దాని తర్వాత కూడా ఇవ్వగలిగిన వాడు. అటు తర్వాత ఆఫ్టర్ దట్ ప్రభా, మీరు నైనా చేయగలిగిన ప్రతిదాని కొరకు కొన్నిసార్లు అనిపిస్తుంది, అటు తర్వాత ఇంకేముంది, అయిపోయింది అనిపిస్తుంది, అటు తర్వాత ఇంకేమీ లేదనిపిస్తుంది, అటు తర్వాత శూన్యం అనిపిస్తుంది. కానీ అటు తర్వాతనే మీరు అద్భుతం చేయగలిగిన వాడు, అటు తర్వాతనే మీరు ఆనందాన్ని ఇవ్వగలిగిన ఇలాంటి దేవుడుగా ఈరోజు మాకున్నందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. ఇలాంటి దేవుడు యోగుకే కాదు ప్రభా, ఈరోజు నేను నమ్మిన ప్రతి ఒక్కరికి ఇలాంటి దేవుడుగా ఉన్నందుకే హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాను. ఈ ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.